అసలు మా అమ్మా నాన్నల్ని అనాలి. నాలుక మీద కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారు. ఛ! ఇది జరిగేటప్పుడు ఝాన్సీ అమ్మ ఇంట్లో ఉండుండాల్సింది. ఈ పాటికి మా అమ్మను నాన్నని ఇంటి నుంచి గెంటేసి ఉండేవారు. అసలు బంగారు సిస్టర్కి ఎలా నచ్చజెప్పాలో అర్థం కావటం లేదు. లోపలికి రండి జయ, రా తను. జయ, ఇక మీదట ఇదే మీ ఇల్లు. అద్దెల్లు తీసుకుంటాను, వేరే ఇంటికి వెళతానని ఇక మీదట నువ్వు చెప్పకూడదు కూడా. నేను మాత్రం ఒక్కదాన్నే కదా ఉండేది, ఎందుకు నాకింతిల్లు? ఇదిగో చూడు, ఇక్కడ నిన్నెవరూ తప్పుగా మాట్లాడరు. తను ఎందుకు ఏడుస్తున్నావు? తను ఏడు పాప. తను మనం దేనికి ఏడవకూడదు. తప్పు చేసిన వాళ్లే అంత ధైర్యంగా పొగరుతో ఉన్నప్పుడు మనమెందుకు తను ఏడవాలి? అమ్మా, నేనైతే ఒక విషయం క్లియర్గా చెప్తాను. మనకొకరు విలువ ఇవ్వట్లేదంటే అక్కడ మన అవసరం కానీ, మనం ఉండాల్సిన అవసరం కానీ అస్సలు లేదు. మన వాల్యూ వాళ్ళకి తెలియట్లేదమ్మా. ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పేంటో త్వరలోనే తెలుసుకుంటారు. లేదు బంగారే, ఎన్నో ఏళ్ళు మా అమ్మకి దూరమై నేనొక్కదాన్ని మిమ్మల్ని పెంచి పెద్దవాళ్ళని చేశాను. ఏదో ఒకరోజు మా అమ్మని చూడకపోతానా అని ఆశపడ్డాను. కాని భగవంతుడు మా అమ్మ నీడలోనే ఉండగలిగే భాగ్యాన్ని నాకు ప్రసాదించాడు. ఇన్ని రోజులు కోమాలో ఉన్న అన్నయ్యతో నవ్వుతూ మాట్లాడే ఒక వరాన్నిచ్చాడు. మా అమ్మని చూడకపోతానా అని ఆశపడ్డాను. కాని భగవంతుడు మా అమ్మ నీడలోనే ఉండగలిగే భాగ్యాన్ని నాకు ప్రసాదించాడు. ఇన్ని రోజులు కోమాలో ఉన్న అన్నయ్యతో నవ్వుతూ మాట్లాడే ఒక వరాన్నిచ్చాడు. కానీ వాళ్ళన్నీ పోయాయి. ఇక నేను ఆ ఇంటి వైపు కూడా వెళ్ళలేను. వాళ్ళ మొహం నేను అసలు చూడలేను. ఎందుకు బంగారి, మనకి ఎందుకు ఇలా జరుగుతుంది? మనం ఎవరికి చెడు చేశాం? అమ్మా, ఈ ప్రపంచంలో చెడు చేసిన వాళ్లకే కష్టాలు రావాలని ఎక్కడా లేదమ్మా. భగవంతుడు మంచి వాళ్ళకి కొన్ని కష్టాలిస్తాడు. అది దాటినప్పుడే మనం ఇంకా స్ట్రాంగ్ అవుతామమ్మా, బలంగా మారతాం. ఇది మంచికే అనుకో అమ్మా. అమ్మా, ఇంకోలా ఆలోచించు. నువ్వక్కడ ఉన్నంత వరకు ఒక్క నిమిషము నువ్వక్కడే ఉన్నావని, మేమంతా ఎవరము ఝాన్సమ్మకి తెలిసిపోతుందని భయపడి బ్రతుకుతూ ఉండాల్సి వచ్చేది కదా. ఇక్కడ అలా కాదమ్మా. మనమంతా స్వతంత్రంగా ఉండొచ్చు. ఇక్కడికి మనల్ని ఎవ్వరూ వచ్చి క్వశ్చన్ చేయబోవడం లేదు. ఇలా చూడు బంగారి, నేను మీ అమ్మని నా చెల్లి అనుకుంటున్నాను. ఇది మనకు అలవాటైన ఏరియానే కదా, ఏ ఇబ్బంది ఉండదు. నువ్వు అప్పుడప్పుడు వచ్చి చూసుకో. ఇదిగో, నువ్వు అప్పుడప్పుడు ఇంటికి వస్తూనే ఉంటే. ఏంటంటీ? అలా కాదు బంగారి, ఇది నీ ఇల్లు కాదు కదా, అందుకే నువ్వు ఇక్కడ ఉండకూడదు. అదే నీ ఇల్లు. నువ్వు ముందెళ్ళి బయలుదేరు. లేదాంటీ, నాకు వాళ్ళ మొహం చూడడం కూడా ఇష్టం లేదు. బంగారి, నువ్వు ఉండాల్సిన ఇల్లు అది. ఈ చిన్న విషయానికే నువ్వు ఇల్లు వదిలేస్తాను అంటే నేను అసలు ఊరుకోను. దయచేసి పో బంగారి. గొడవ జరిగినప్పుడు రవిబాబు కానీ అమ్మ కానీ లేరు. వాళ్ళొచ్చేసరికి నువ్వు ఇంట్లో లేరు అన్నారంటే అది ఇంకా పెద్ద సమస్య అవుతుంది. నువ్వు బయలుదేరు. ఏంటి బంగారి? లేదమ్మా, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళలేను. ఏ బంగారి, ఆసిరక్క తనేం చేస్తుందో చూసారా? కాస్త ఓపిక పట్టు జయ. తన కళ్ళ ముందరే వాళ్ళిద్దరు చెల్లెల్ని తిట్టారు. ఆ గాయం మానాలంటే కాస్త టైం పడుతుంది.
అప్పటి వరకు కొంచెం టైం పడుతుంది. తను ఎక్కడికి వెళుతుంది నువ్వే చెప్పు. అయినా తను రవిని వదిలేసి ఉండలేదు జయ. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రండి. నేను వంట మొదలు పెడతాను. వెళ్ళండి. ఏం చెయ్యాలి? ఇంట్లో నుంచి బంగారు సిస్టర్ని తరిమేస్తారా? ఝాన్సీ ఏమని రానివ్వండి, అప్పుడు ఉంటుంది మీ అందరికీ. ఆవిడొచ్చి మీ అందరికీ స్పాట్ పెడుతుంది. అమ్మా, ఏంట్రా ఆ గేట్ వైపే చూస్తున్నావు? ఆ, అంటే ఝాన్సీ అమ్మి వాళ్ళు వస్తానని చెప్పారు కదా, అందుకని. జరిగిందంతా వాళ్ళకి ఎక్కిద్దామని చెప్పి చూస్తున్నావా? తోలు తీస్తా నీకు. నీ పనేంటో అది మాత్రం చూసుకో. ఏంట్రా చూస్తున్నావు? పోరా లోపలికి. అరే పోరా. మీనా, మీనా. అత్తయ్య, రండత్తయ్య. వెళ్ళిన పని చాలా చక్కగా పూర్తయింది మీనా. బంగారి రాలేదని మాత్రం లోటనుకో. అక్కడికొచ్చిన అందరూ బంగారి ఏదని అడిగారు. సరే, పూజంతా బాగా జరిగిందా? ఏంటి మీనా? బాగా జరిగింది అత్తయ్య. సరే. ఆ ఊళ్ళో ఈ స్వీట్ చాలా స్పెషల్ అంట. బంగారికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే తన కోసం తెచ్చాను. అందరూ ఇది తీసుకోండి. బంగారి, ఒక మంచి కాఫీ తీసుకురామ్మా. ఏంటి శేషు, అమ్మా, సైలెంట్గా ఉన్నావు? స్వీట్ తీసుకో. ఇదిగోండి అమ్మా. ఏంటి మణి, నువ్వు కాఫీ తీసుకొస్తున్నావు? బంగారి ఎక్కడా? ఏంటి అందరూ అదోలా సైలెంట్గా ఉన్నారు? ఏంటి మీనా? అత్తయ్య, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. భోజనం అంతా రెడీగా ఉంది. ముందు భోంచేయండి అత్తయ్య.